జయకృష్ణ నిలబడతాడా? శ్రీనివాస మంగాపురం ఫలితం చెబుతున్న నిజం. సూపర్ స్టార్ కృష్ణ మనవడు. దివంగత రమేష్ బాబు కుమారుడు. మహేష్ బాబు అన్న కొడుకు. ఇన్ని పరిచయాల మధ్య తెలుగు తెరకు వచ్చిన కొత్త హీరో జయకృష్ణ ఘట్టమనేని. కానీ సినిమా థియేటర్లోకి వచ్చిన తరువాత ప్రేక్షకుడు చూసేది ఇంటి పేరును కాదు, హీరోలోని ప్రతిభను, కథలోని బలాన్ని మాత్రమే. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న: శ్రీనివాస మంగాపురం సినిమాతో జయకృష్ణ నటుడిగా నిలబడ్డాడా, లేక ఘట్టమనేని కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడిగానే మిగిలిపోయాడా? అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన శ్రీనివాస మంగాపురం జూలై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాషా తడాని హీరోయిన్గా నటించగా మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. తిరుపతి నేపథ్యంలో ప్రేమ, కుటుంబ సంఘర్షణ, యాక్షన్ అంశాలను కలిపి ఈ సినిమాను తెరకెక్కించారు. తొలి సినిమాకే జయకృష్ణకు ప్రేమ, కామెడీ, ఎమోషన్, యాక్షన్ ఇలా అన్ని కోణాలు చూపించే పాత్ర దక్కింది. అయితే సినిమాపై వస్తున్న ప్రేక్షకుల స్పందన ఏకగ్రీవంగా లేదు. జయకృష్ణ యాక్షన్ సన్నివేశాల్లో కాన్ఫిడెంట్గా కనిపించాడని, తొలి సినిమాతో పోలిస్తే అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అతడి బేస్ వాయిస్, ఎత్తు, ఫిజిక్ యాక్షన్ పాత్రలకు ఉపయోగపడతాయని కూడా చెబుతున్నారు. అదే సమయంలో ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగ ఘట్టాలలో మరింత సహజత్వం అవసరమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖంలో భావాలు స్పష్టంగా పలకకపోవడం, కొన్ని సంభాషణల్లో డైలాగ్ డెలివరీ సహజంగా అనిపించకపోవడం, రొమాంటిక్ సన్నివేశాల్లో బాడీ లాంగ్వేజ్ కొంత ఇబ్బందిగా కనిపించడం వంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా మొదటి భాగం కొంత ఆసక్తి కలిగించినప్పటికీ రెండో భాగం రొటీన్ దారిలోకి వెళ్లిందని పలువురు ప్రేక్షకులు అంటున్నారు. కథనం మరింత బలంగా ఉండి ఉంటే జయకృష్ణలోని మంచి లక్షణాలు ఇంకా ప్రభావవంతంగా బయటపడేవని చెప్పవచ్చు. తొలి సినిమాలోనే అన్ని రకాల భావోద్వేగాలను ప్రదర్శించాల్సి రావడం ఒక కొత్త నటుడికి పెద్ద పరీక్ష కాబట్టి సినిమా ఫలితానికి జయకృష్ణను మాత్రమే బాధ్యుడిని చేయడం కూడా సరికాదు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఆగస్టు 3 ఉదయం వరకు అందుబాటులో ఉన్న ట్రేడ్ అంచనాల ప్రకారం శ్రీనివాస మంగాపురం భారతదేశంలో సుమారు 4,63,00,000 గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారు 60 లక్షల రూపాయల గ్రాస్ నమోదైనట్లు అంచనా. అయితే ఇవి నిర్మాతలు ప్రకటించిన అధికారిక లెక్కలు కావు. సినిమా బడ్జెట్, థియేట్రికల్ బిజినెస్, బ్రేకీవెన్ వివరాలు కూడా పూర్తిగా బయటకు రాలేదు. అందువల్ల ఇప్పుడే ఈ సినిమాకు హిట్ లేదా ఫ్లాప్ అనే ముద్ర వేయడం తొందరపాటు అవుతుంది. కానీ ఘట్టమనేని కుటుంబ నేపథ్యం, అజయ్ భూపతి దర్శకత్వం, అశ్వినీదత్ సమర్పణ, మోహన్ బాబు వంటి సీనియర్ నటుడి భాగస్వామ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే మరింత బలమైన ఓపెనింగ్ను చిత్రబృందం ఆశించి ఉండవచ్చు. ప్రస్తుత ట్రెండ్ను చూస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించలేదని మాత్రం చెప్పవచ్చు. మరి జయకృష్ణ నటుడిగా నిలబడతాడా? ఒక్క సినిమాతో ఏ నటుడి భవిష్యత్తును నిర్ణయించలేం. మహేష్ బాబు కూడా తన కెరీర్ ఆరంభంలోనే పరిపూర్ణ నటుడిగా మారలేదు. ప్రతి సినిమాతో తన నటనను, కథల ఎంపికను, స్క్రీన్ ఇమేజ్ను మెరుగుపరుచుకుంటూ స్టార్గా ఎదిగారు. జయకృష్ణకు కూడా నేర్చుకోవడానికి, తనను తాను మార్చుకోవడానికి తగినంత సమయం ఉంది. జయకృష్ణలో ఉపయోగపడే కొన్ని బలమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. అతడికి మంచి ఎత్తు, యాక్షన్కు సరిపోయే ఫిజిక్, ప్రత్యేకమైన వాయిస్ ఉన్నాయి. కెమెరా ముందు పూర్తిగా బెదిరిపోయిన కొత్త నటుడిలా కనిపించడు. యాక్షన్ సన్నివేశాల్లో కొంత పట్టును చూపించాడు. ఇవన్నీ హీరోగా ప్రయాణం ప్రారంభించడానికి ఉపయోగపడతాయి. కాని నటుడిగా నిలబడాలంటే భావోద్వేగాలను ప్రేక్షకుడికి సహజంగా చేరవేయగలగాలి. మొదటగా జయకృష్ణ ముఖ కవళికలపై మరింత శిక్షణ తీసుకోవాలి. కోపం, ప్రేమ, బాధ, నిరాశ, ప్రతి భావానికి వేర్వేరు స్పందనలు కనిపించాలి. అన్ని సన్నివేశాల్లో ఒకే రకమైన ఎక్స్ప్రెషన్ ఉంటే ప్రేక్షకుడు పాత్రతో అనుబంధం పెంచుకోలేడు. రెండోది డైలాగ్ డెలివరీ. బేస్ వాయిస్ ఉండటం అతడికి అదనపు బలం. కాని ప్రతి డైలాగ్ను ఒకే స్థాయిలో గంభీరంగా చెప్పకుండా సందర్భానికి తగ్గట్టుగా పాజ్లు, వేగం, స్వరంలో మార్పులు తీసుకురావాలి. మాటలను స్పష్టంగా పలకడంతో పాటు డైలాగ్ వెనుక ఉన్న భావాన్ని కూడా వినిపించగలగాలి. మూడోది రొమాంటిక్ సన్నివేశాల్లో సహజత్వం. యాక్షన్ చేయగల హీరోలు చాలామంది ఉంటారు. కాని ప్రేమ సన్నివేశంలో ప్రేక్షకుడిని నమ్మించగలిగితేనే ఒక నటుడికి ఎక్కువ రకాల కథలు చేసే అవకాశం వస్తుంది. హీరోయిన్తో కెమిస్ట్రీ,
చిన్న చిన్న హావభావాలు, కళ్లతో స్పందించే తీరు వంటి అంశాలపై జయకృష్ణ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. 4. కళ్లతో నటించడం. క్లోజప్ షాట్లో డైలాగ్ కంటే ముందుగా ప్రేక్షకుడికి కనిపించేది నటుడి కళ్ళు. బాధను, కోపాన్ని, ప్రేమను మాటలు లేకుండా వ్యక్తం చేయగలిగే స్థాయికి చేరుకోవాలి. నటనకు సంబంధించిన వర్క్షాప్లు, థియేటర్ శిక్షణ ఈ విషయంలో అతడికి ఎంతో ఉపయోగపడతాయి. 5. మహేష్ బాబును అనుకరించకుండా తనకంటూ ప్రత్యేకమైన శైలిని సృష్టించుకోవాలి. జయకృష్ణ రూపంలో, కొన్ని హావభావాల్లో మహేష్ పోలికలు కనిపిస్తాయని అభిమానులు అంటున్నారు. అలాంటి పోలికలు సహజమే. కానీ నడక, డైలాగ్ మాడ్యులేషన్, హెయిర్ స్టైల్, కథల ఎంపిక వరకు మహేష్ ఛాయలోనే కొనసాగితే జయకృష్ణకు ప్రత్యేక గుర్తింపు రావడం కష్టం. ప్రేక్షకులు మరో మహేష్ బాబును కోరుకోవడం లేదు. తనకంటూ వ్యక్తిత్వం ఉన్న జయకృష్ణను చూడాలనుకుంటున్నారు. ఇక కృష్ణగారి లెగసీని జయకృష్ణ కొనసాగించగలడా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. కృష్ణగారి వారసత్వం అంటే కేవలం ఆయన కుటుంబం నుంచి హీరోగా రావడం కాదు. కొత్త సాంకేతికతను స్వీకరించడం, విభిన్న కథలు చేయడం, ప్రయోగాలకు వెనుకాడకపోవడం, అపజయం వచ్చినా మరో సినిమాతో వెంటనే ప్రేక్షకుల ముందుకు రావడం. ఇవే కృష్ణగారి సినీ ప్రయాణంలోని ప్రధాన లక్షణాలు. జయకృష్ణ నిజంగా ఆ వారసత్వాన్ని కొనసాగించాలంటే తాతగారి మేనరిజమ్స్ను కాపీ చేయాల్సిన అవసరం లేదు. ఆయనలోని ధైర్యాన్ని, క్రమశిక్షణను, కథల విషయంలోని ప్రయోగాత్మక దృక్పథాన్ని అందుకోవాలి. మొదటి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోతే వెంటనే మరో భారీ మాస్ కథ వెనుక పరిగెత్తకూడదు. చిన్నదైనా బలమైన కథను, నటనకు అవకాశం ఉన్న పాత్రను ఎంచుకోవడం ముఖ్యం. మరోవైపు జయకృష్ణకు మహేష్ బాబు అండ లేదా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో సాగింది. కానీ అందుబాటులో ఉన్న విషయాలను చూస్తే మహేష్ మద్దతు లేదని చెప్పడానికి ఆధారం కనిపించడం లేదు. జయకృష్ణ సినిమా ఫస్ట్ లుక్ను మహేష్ బాబు విడుదల చేశారు. సినిమా విడుదలకు ముందు జయకృష్ణ, రాషా తడానీలకు శుభాకాంక్షలు తెలిపారు. జయకృష్ణ చెప్పిన ప్రకారం మహేష్ సినిమా చూసి యాక్షన్ సన్నివేశాలు, పాటలను అభినందించారు. మహేష్ బాబు ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరు కాకపోవడం వల్లే అండ లేదనే ప్రచారం మొదలై ఉండవచ్చు. కానీ ఒక కార్యక్రమానికి రాకపోవడాన్ని కుటుంబ మద్దతు లేదనే నిర్ణయానికి ఆధారంగా తీసుకోలేం. మహేష్ మద్దతు జయకృష్ణకు పరిచయాన్ని, ప్రారంభ ప్రచారాన్ని ఇవ్వగలదు. కానీ అతడి కెరీర్ను నిలబెట్టేది మాత్రం మహేష్ పేరు కాదు. జయకృష్ణ ప్రతిభ, కథల ఎంపిక, ప్రేక్షకులతో అతడు ఏర్పరచుకునే అనుబంధమే అతడి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇక్కడ జయకృష్ణ తండ్రి రమేష్ బాబు కెరీర్తో పోలిక కూడా వస్తోంది. రమేష్ బాబు హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ దీర్ఘకాలిక స్టార్డమ్ను కొనసాగించలేకపోయారు. తరువాత నిర్మాతగా మారి చిత్ర పరిశ్రమలో తనదైన పాత్ర పోషించారు. అందువల్ల ఆయనను కేవలం ఫేడ్ అవుట్ అయిన నటుడిగా పేర్కొనడం ఆయన సినీ ప్రయాణాన్ని చిన్నచూపు చూడటమే అవుతుంది. అయినప్పటికీ ఆయన కుమారుడిగా జయకృష్ణపై అలాంటి పోలికలు రావడం సహజం. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే జయకృష్ణ వరుసగా సినిమాలు చేయాలనే తొందరలో పడకూడదు. అదే సమయంలో ఒక సినిమా ఫలితం తరువాత సంవత్సరాల పాటు కనిపించకుండా కూడా పోకూడదు. నటన, డిక్షన్పై నిరంతర శిక్షణ తీసుకోవాలి. రెండో సినిమాలో స్టార్ దర్శకుడి కంటే మంచి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. కుటుంబ అభిమానులకే కాకుండా సాధారణ యువ ప్రేక్షకుడికి చేరే కథను ఎంచుకోవాలి. యాక్షన్ హీరో అనే ఒకే ఇమేజ్లో చిక్కుకోకుండా ప్రేమకథ, థ్రిల్లర్ లేదా కంటెంట్ డ్రామా వంటి విభిన్న కథలను ప్రయత్నించాలి. తన బలహీనతలపై వచ్చే నిజమైన విమర్శలను ప్రచారంతో కప్పిపుచ్చకుండా వాటిని సరిదిద్దుకోవాలి. శ్రీనివాస మంగాపురం జయకృష్ణకు ఘనమైన విజయాన్ని ఇవ్వకపోయినా అతడి కెరీర్కు ఒక స్పష్టమైన రిపోర్ట్ కార్డు ఇచ్చింది. యాక్షన్కు సరిపోయే రూపం ఉంది, మంచి వాయిస్ ఉంది, కుటుంబం నుంచి బలమైన పరిచయం ఉంది, పరిశ్రమలో అవసరమైన మద్దతు కూడా ఉంది. ఇప్పుడు కావాల్సింది నటనలో సహజత్వం, మంచి కథల ఎంపిక, తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం. కృష్ణగారి మనవడిగా రావడం జయకృష్ణకు మొదటి అవకాశం ఇచ్చింది. మహేష్ బాబు అండా అతడిని కొంత దూరం తీసుకెళ్లగలదు. కానీ హీరోగా నిలబెట్టేది మాత్రం ఇంటి పేరు కాదు, ప్రతి సినిమాతో ప్రేక్షకుడిని మెప్పించే సామర్థ్యమే. శ్రీనివాస మంగాపురం జయకృష్ణకు ముగింపు కాదు, అసలు పరీక్షకు ముందు వచ్చిన మొదటి హెచ్చరిక మాత్రమే. మరి జయకృష్ణలో హీరోగా నిలబడే సామర్థ్యం మీకు కనిపించిందా? నటనలో ఆయన ప్రధానంగా ఏ అంశాన్ని మెరుగుపరుచుకోవాలి?
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.